మంజుల గారు అడుగుతున్నారండి. నా సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి. దానికోసమని నేను ఒక వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నాను. పిగ్మెంటేషన్‌కి ఏం యూజ్ చేయాలి సార్? ఎలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడాలి సార్? ప్లీజ్ సజెస్ట్ మీ. అలానే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఏ విధంగా సేఫ్‌గా ఉంటాయి అని అడుగుతున్నారండి. మంజుల గారు చాలా మంచి ప్రశ్న అండి. పిగ్మెంటేషన్ తోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటప్పుడు అసలు ఎటువంటి పిగ్మెంటేషన్స్ ఉన్నాయి? ఏ విధంగా ఈ పిగ్మెంటేషన్ అయ్యింది? దానికి మనం ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? సన్ స్క్రీన్ తోటే సరిపోతుందా లేదా? లేకపోతే ఒక సీరమ్ ఒక చిన్న క్రీమ్ వాడేస్తే సరిపోతుందా? లేజర్ పీల్స్ అసలు మనకి అవసరం ఏముంది? మైక్రో నీడ్లింగ్ సీరమ్ ఇన్ఫ్యూజన్ అవసరం ఏముంది? ఐవీ గ్లూటథైన్ అవసరం ఏముంది? ఇలాంటి అనేక రకాలైన డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇలాంటి అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి మీకు జవాబుగా నా ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎన్నో లక్షలాది మంది పిగ్మెంటేషన్స్ తోటి బాధపడుతూ ఉంటారు. పిగ్మెంటేషన్ తోటి బాధపడుతున్నప్పుడు అసలు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ విధంగా మనకి పిగ్మెంటేషన్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలని చాలా మంది కుతూహలపడుతూ ఉంటారు. చాలా మంది కన్‌ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు. ఆన్‌లైన్‌లో సీరమ్స్ దొరకటం, వాటిని మనము సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇమ్మీడియేట్‌గా అది డైరెక్ట్‌గా మీకు ఇంటికొచ్చేయటం, దాన్ని పెట్టటం తోటి నలుపు ఎక్కువ అవ్వటం, స్కిన్ డ్యామేజ్ అవ్వటం, సెన్సిటివ్ స్కిన్ ఉంటే ఇంకెక్కువ ఇబ్బంది పడటం, ఇలాంటివి చాలా కామన్‌గా నేను చూస్తున్నాను. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, ఫస్ట్ మీకు పిగ్మెంటేషన్ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి పెరుగుతుంది? అలానే మీరేమైనా టాబ్లెట్స్ తీసుకుంటే వచ్చిందా? లేకపోతే ఏమైనా సీరమ్స్ పెడితే వచ్చిందా? లేకపోతే ఏమైనా స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టి ఆపటం వల్ల వచ్చిందా? లేకపోతే మీకు ఓన్లీ ఎండకెళ్ళటం వల్ల వచ్చిందా? లోపల నుంచి వచ్చేసిందా? ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ తోటి వచ్చిందా? ఇలాంటి అనేకమైన కండిషన్స్ ఉంటాయండి. పిగ్మెంటేషన్ అంటే సరదాగా చాలా మంది అనేస్తారు. నల్లగా అయిపోయావేంటి? నీకు అది చూసుకున్నావా నీ చర్మాన్ని అని అంటారనమాట. అంటే ఈ నలుపు అనేదానికి ఒక కామన్‌గా ఉంటుంది కానీ, ఆ నలుపు ఎందుకు వచ్చింది అనేదానికి మనం అర్థం చేసుకోవాలండి. చాలా కామన్‌గా ఫోటో ట్యానింగ్ ఉంటుందండి. ఎండలోకెళ్తారు, నలుపై వస్తారు. నలుపు కాంగానే చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయ్యో! ట్యానింగ్ అయిపోయింది గదా! మనం మెల్లగా ట్రీట్మెంట్ తీసుకుందాం అని చెప్పేసి. అయితే ట్యానింగ్ అవ్వకుండా మనం కాపాడుకోవాలండి. అది సన్ స్క్రీన్ తోటి సాధ్యం. అసలు ట్యానింగ్ ఎందుకొస్తుంది? ట్యానింగ్ అనేది మన చర్మం పైన మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. నేనెప్పుడు చెప్తాను గదండీ! ఎపిడర్మిస్, డర్మిస్ అని. అయితే ఈ ఎపిడర్మిస్‌కి, డర్మిస్‌కి మధ్యలో ఒక బేసల్ లేయర్‌లో ఒక కణం ఉంటుందన్నమాట. దాని పేరే మెలనోసైట్. ఈ మెలనోసైట్ నుంచి ఆ నలుపు కణం నుంచి ఒక నలుపు పదార్థం అనేది వస్తుందండి. దాని పేరే మెలనిన్. ఈ మెలనిన్ రావటంతోటి ఏమవుతుందనంటే అక్కడ చర్మ కణాలను వాటిని తీసుకొని ఒక లేయర్ లాగా ప్రొటెక్షన్ లాగా ఫార్మ్ అవుతుందన్నమాట. ఈ మెలనిన్ ఏం చేస్తుంది? అక్కడ చర్మం లోపలికి అల్ట్రావైలెట్ రేడియేషన్ రావటంతోటి దాన్ని అబ్జార్బ్ చేసేసుకొని డిగ్రేడ్ అయిపోతుంది. అది డిగ్రేడ్ అయిపోయినప్పుడు అది చర్మ కణంతోటి బయటికి పడిపోవటం కానీ, లేకపోతే అది అక్కడే ఉండిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ మెలనిన్ గనక ఒకవేళ విపరీతంగా ప్రొడక్షన్ చేయాల్సొస్తే, అంటే మీకు అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎంత తగులుతూ ఉంటుందో ఈ నలుపు కణం అంతా ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ నలుపు కణం ఎంతైతే ప్రొడక్షన్ చేస్తూ ఉంటుందో అక్కడ నలుపు పెరుగుతూ ఉంటుందన్నమాట. సో అల్ట్రావైలెట్ రేడియేషన్ పడటం, మళ్ళీ నలుపు రావటం. అల్ట్రావైలెట్ రేడియేషన్ పడటం, మళ్ళీ ఆ నలుపు రావటం. సో అందుకోసమనే మీరు సన్ స్క్రీన్ పెడితే ఏమవుతుందనంటే నల్ల కణం మెలనోసైట్‌కి అక్కడ నలుపు ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం రాదనమాట. అంటే తగ్గుతుంది కూడా. అంటే మరీ జీరోకి కాదండి. డైలీగా అది కొద్దిగంత మెలనిన్ దాని ప్రొడక్షన్ దాని పని. ఇప్పుడు ఎలా శరీరంలో మనకి ప్రతి కణం ప్రతి విధంగా పనిచేస్తుందో, మన తెల్ల కణాలు రోగనిరోధక శక్తిని ఎలా పనిచేస్తుందో, ఎర్ర కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాం కదా! ఆ కణాలు మనకి ఆక్సిజన్ ప్రతి మూలకి ఆక్సిజన్ తీసుకెళ్ళి చేస్తుందో, అలానే మెలనోసైట్ కూడా దాని పని అది చేస్తూ ఉంటుంది. ఈ మెలనోసైట్ దానికి చేయటంతోటి ఏమవుతుందనంటే ఆ మెలనిన్ ప్రొడక్షన్ అయ్యి మన చర్మానికి ప్రొటెక్షన్ లాగా మారుస్తుందన్నమాట. ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక చెక్క ముక్క ఎక్కడైనా బయట పడేశారనుకోండి, రోజు వానకి తడుస్తుంది, అలానే ఎండకి ఎండుతుంది. అలాంటిది ఆ చెక్క ముక్క మీరు ఒక రోజు అలానే వదిలేశారనుకోండి, అంతగా పెద్దగా డ్యామేజ్ కాదు. అదే మీరు ఒక నెలకి వదిలేశారనుకోండి, కొద్దిగా బాగా డ్యామేజ్ అవుతుంది. అదే మీరు ఒక సంవత్సరం వదిలేశారనుకోండి, అది బాగా డిటీరియరేట్ అయ్యి ముక్కలుగా చెదలుగా పట్టేసి మొత్తం
పిప్పి అయిపోతుందన్నమాట. సో, ఇలా జరగటానికి బేసికల్లీ సన్‌లైట్ డ్యామేజ్, అలానే మీకొచ్చేసి వెదర్ గాలితోటి రావటంతోటి, అలానే వాన నీటి తేమ, గాలిలో ఉన్న తేమతోటి కూడా వీటన్నిటితోటి కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలానే మన చర్మానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పొల్యూషన్‌కి కూడా ఎక్స్‌పోజ్ చేస్తున్నాం కదండీ! అలానే మనకి ఇతరత్ర డస్ట్‌కి కూడా ఎక్స్‌పోజ్ చేస్తున్నాం కదండీ! ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే నేను ఎప్పుడు చెప్తానండి, సన్ స్క్రీన్స్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకు సన్ స్క్రీన్ పెడితే ఏమవుతుంది? నేను అసలుకి పొల్యూషన్, నేను కార్‌లో ఎళ్తాను, బయటికొస్తాను, ఇలా వస్తాను అని అంటారు. మనము సూర్యుడి వెలుతురుని మనం ఎప్పుడూ దాక్కోలేమండి. సూర్యుడి వెలుతురుని ఎప్పుడు తప్పించుకోలేము. ఎందుకనంటే సూర్యుడి వెలుతురు మన చర్మానికి తగులుతూనే ఉంటుంది. మనం ఏ గుహలో ఉంటే తప్ప మనకి సూర్యుడి వెలుతురు అనేది తగలకుండా ఉండదండి. మన దక్షిణాది రాష్ట్ర ప్రజల్లో, తెలుగు ప్రజల్లో మనం ఎప్పుడైనా గాని చూడండి, ఇళ్లల్లో మనం కట్టుకునేటప్పుడు వెంటిలేషన్, ఎలివేషన్ ఉండి వాస్తు ప్రకారంగా కట్టుకుంటాం. ఎందుకనంటే మనకి సూర్యుడి వెలుతురు రావాలి, అలానే మంచి ఫ్రెష్‌గా గాలి రావాలి. ఈ విధంగా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం ఎండలోనే ఉన్నట్టుగా లెక్క. సార్ నేను అస్సలు ఎండకే ఎళ్ళను అంటారు. కానీ సూర్యుడి వెలుతురు మీ దగ్గర తగులుతూ ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ మనం అర్థం చేసుకోవటానికని. సూర్యుడి వెలుతురు మనకి తగిలినప్పుడు మన చర్మంలో నల్ల కణాలనేది మెలనిన్ అనేది ప్రొడక్షన్ చేస్తుందన్నమాట. సో సన్ స్క్రీన్ పెట్టడంతోటి ఏమవుతుందనంటే అక్కడ ఒక కవచంలాగా ఫార్మ్ అవుతుంది. ఆ కవచంలాగా ఫార్మ్ అయిన దానికి మనకి వెలుతురు ఎంత తగులుతున్నా, సూర్యుడి వెలుతురు ఎంత తగులుతున్నా అక్కడ మనకి నలుపు అనేది ఎక్కువ కాకుండా ఉంటుందన్నమాట. మరి ఉన్న నలుపు తగ్గించుకోవాలి అనంటే మనము ఐవీ గ్లూటథైన్, లేజర్స్, పీల్స్ ఇలాంటివి అన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర కొత్త టెక్నాలజీ ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ, అలాగే ఫోటో టోనింగ్ అని కూడా మేము స్టార్ట్ చేసామండి. ఇది చాలా మంచి రిజల్ట్స్‌ని తీసుకొస్తుంది. ఫోటో టోనింగ్, ఫోటో రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీస్ తోటి మనకి చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనం తీసుకురాగలుగుతున్నామండి. అలానే కొల్లాజన్ స్టిమ్యులేషన్ థెరపీస్ తోటి కూడా మనకి చర్మంలో కొల్లాజన్ పెరిగి మనకి బూస్టర్ థెరపీస్ తోటి కూడా మనకి చాలా బెటర్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో చర్మంలో మనకి ఈ విధంగా మార్పులు రావాలి అనంటే ఖచ్చితంగా మనం ఈ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మనం ఎంత మంచిగా మనం స్కిన్ కేర్ చేస్తూ ఉంటే మన స్కిన్ అంత బెటర్‌గా అవుతూ ఉంటుంది. చర్మంలో మనకి మార్పు రావాలి అనంటే మనకి పిగ్మెంటేషన్‌కి మంచి ట్రీట్మెంట్స్ కావాలంటే ఫస్ట్ మీ స్కిన్‌లో పిగ్మెంటేషన్ ఏ లెవెల్‌లో ఉంది? ఎంత డీప్‌గా ఉంది? ఏ విధంగా జరుగుతుంది? అసలుకి వర్సెన్ ఉందా? ఏ విధంగా ట్రీట్మెంట్ జరగొచ్చు? ఎంత మంచి రిజల్ట్ రావచ్చు? వీటన్నిటి గురించని మనం తప్పకుండా డిస్కస్ చేయాలండి. చాలా ఇంపార్టెంట్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే పిగ్మెంటేషన్ అనేది వచ్చినప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది కూడా మనము అంతే ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్యాడ్ పిగ్మెంటేషన్ ఉంది, ఎక్కువ పిగ్మెంటేషన్ ఉందనంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెస్పాండర్స్ ఉంటారండి, నాన్ రెస్పాండర్స్ ఉంటారు. అంటే మనకి రెస్పాన్స్ రావచ్చు పిగ్మెంటేషన్‌కి తగ్గడానికి, మనకి నాన్ రెస్పాండర్స్ అనేది చాలా తక్కువ ఉంటారు, కొంతమందికి ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకోవటానికని రెగ్యులర్ కన్సల్ట్స్ అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు ఈ ప్రొసీజర్స్ గురించి అని చెప్తున్నారు, అసలుకి ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అనే దాని గురించి అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వీటి గురించని నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి సమయం కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నేను చేస్తానండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి ఈ వీడియోని లైక్ చేసి అలానే మీరు అందరికీ షేర్ చేయండి. మీ మిత్రులకు కానివ్వండి, తెలిసిన వాళ్ళైనా కానివ్వండి, అమ్మ నాన్నకి కానివ్వండి, అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళకి, మీ పిల్లలే కానివ్వండి, పక్కన వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్‌తో బాధపడుతున్నారు, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్స్ కావాలి అని ఆలోచిస్తున్నారనంటే చాలా చక్కగా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఎంత డీప్‌గా ఉంది పిగ్మెంటేషన్ అనే దాని గురించి మనం చూసుకొని మనం దాని ప్రకారంగా వెళ్దామండి. సో నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.